నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ప్రైమ్ అప్డేట్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నేత బోండా ఉమకు ఏపీ మహిళా కమిషన్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 27న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బాధిత కుటుంబం సమక్షంలోనే వాసిరెడ్డి పద్మ, చంద్రబాబు నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇరు నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో మహిళా కమిషన్ సీరియస్ అయింది. అటు ఆందోళనకారుల దాడిలో పాత జీటీహెచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీదకి పంపించారంటే ఏంటి రాష్ట్రం? ఎక్కడికి పోతా ఉంది రాష్ట్రం? వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు, నా కూతురు కనపడలేదని చెప్పాడు. ఏం చేశారు మీరు? ఎత్తుక్కోమంటారా తండ్రిని? కడాన విధి లేని పరిస్థితిలో తండ్రే ఎత్తుక్కుంటూ నేరుగా హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోతే ఎంత ఘోరం అంటే బంధువులంతా పోతే కడాన ఒక రూమ్లో తలుపు కొట్టినా కూడా రాకపోతే, భయం కూడా లేకపోతే, వాళ్ళ సోదరుడు ఒకడు పైకెక్కి, పెద్దమ్మ కొడుకు పైకెక్కి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని గ్రహించి అప్పుడు అందరికి వచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్ళారు, రూమ్లోకి వెళ్ళారు. అంటే ఇది అవమానం అనిపించలేదు ఈ ప్రభుత్వానికి? పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరు? విజయవాడ అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు మంత్రులు తానేటి వనిత, విడుదల రజని, జోగి రమేష్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని మంత్రులు పరామర్శించారు. ఘటనపై ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. బాధిత యువతికి 10 లక్షల సాయం, ఇంటి స్థలం పరిహారంగా ప్రభుత్వం అందించిందన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఆ అమ్మాయికి 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది. అట్లానే ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. చెక్ కూడా ఇచ్చొచ్చున్నామండి. ఎవరైతే శ్రీకాంత్ అన్న అబ్బాయి వేరే హెల్త్ డిపార్ట్మెంట్లో పెస్టిసైడ్స్ కంట్రోల్ దాంట్లో పనిచేస్తున్నాడో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా, ఆ అబ్బాయిని కూడా ఆ ఉద్యోగాల నుండి తొలగించడం జరిగింది. ఇది వరకు అంటే తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే మా పోలీసులు స్పందించలేదు, కొద్దిగా అలసత్వం వహించారని చెప్పి కంప్లైంట్ రావడంతో మా సిఐ, మా ఎస్ఐలను కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి. అంటే ఈ రోజున ఎవరు తప్పు చేసినా కూడా ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని, దీనికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టిందని, దీనికి కారకులెవరని ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఓడిందని, ప్రభుత్వానికైన ఖర్చులు, తనకైన ఖర్చులు ఎవరు భరిస్తారన్నారు. ఈ చర్యపై న్యాయపరంగా ఉన్న అవకాశాలు పరిశీలిస్తానని, ఎవరిని వదిలిపెట్టనన్నారు ఏబీవీ. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ సైకో కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ శాడిస్ట్ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు? నా సస్పెన్షన్ ప్రశ్నిస్తూ నేను క్యాట్కి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి గారిని నియమించుకుని ఆయనకి ఫీజు రూపంలో 20 లక్షల రూపాయలు చెల్లించారు. దానికి జీవో కూడా వచ్చి తర్వాత కేసు హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ ఏజీ గారు వాదించారు. దానికి బిల్ ఎంత అయిందో నాకు తెలియదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో బ్యాటరీ ఆఫ్ లాయర్స్, ఒక న్యాయవాదుల బృందాన్నే నియమించారు. 10-12 రోజులు వాదనలు కానీ వాయిదాలు కానీ జరిగినాయి. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో నాకు తెలియదు. అలాగే నాకు కూడా ఖర్చు అయింది. ప్రభుత్వం ఈ కేసులో పెట్టిన ఖర్చుకు సమానంగా నాకు కూడా కోర్టు ఖర్చులు ఇవ్వాల్సింది అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నాను. మూడో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమంలో ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు నాయుడు పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గతంలో మహిళలకు ఏ లబ్ధి జరగాలన్నా జన్మభూమి కార్యకర్తలు అనే దొంగలపై ఆధారపడ్డారని, పార్టీ జెండా పెట్టుకున్న వాళ్లకే పథకాలు దక్కేవి అన్నారు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్న విషయం మహిళలంతా గుర్తించాలన్నారు. టీడీపీ నేతల దుష్ప్రచారాలకు మహిళలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. మీ ఇంటి పక్కన, మీ ఇళ్ళ పక్కన సున్నా వడ్డీ అందనటువంటి మహిళ సంఘంలో లేకపోవడం వల్ల రాలేదనుకో, అక్కడ టీడీపీ వాడు వస్తాడు, చూసినావమ్మా ఆమె అకౌంట్కి వెళ్ళింది కానీ నీకు రాలేదని చెప్తాడు. నిజమే కదా, అది రాలేదు. కానీ ఆమెకి 65 సంవత్సరాలు నిండిందనో 60 సంవత్సరాలు దాటిందనో పెన్షన్ వస్తుంది. ఆమెకి లేడు చెప్తాడు తెలుసా, నీ దగ్గరికి వస్తాడు, నీకేటి చెప్తాడు, నీవు చూస్తాను దానికి 2,500 రూపాయలు ఇచ్చేస్తాను ప్రతి నెల, నీకేటి లేకుండా చేశానని చెప్తాడు. ఇప్పుడు ఇది నడుస్తుంది టీడీపీ వాళ్ళ కార్యక్రమం. 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి భరోసా అని ఒక 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల ఆమెకి చెప్తుండ్రు, ఏడు ఆలేటి మనిషి నువ్వు కాదేటి మనిషి అని అండం. అవును నిజమే కదా అన్నట్టు ఉంటుంది. ఏపీపీఎస్సీ ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఏపీపీఎస్సీ ముట్టడికి బీజేపీ యువమోర్చా పిలుపునిచ్చింది. ముట్టడికి దూసుకొచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు. ఏపీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల సచివాలయ స్టాఫ్ ను పర్మనెంట్ చేయలేదనే అభిప్రాయంలో ఉండడం సరికాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనకు పిలుపునిస్తే ఇష్టానుసారంగా అరెస్టులు చేశారన్నారు. నెల్లూరులో జరిగిన ప్రెస్ మీట్ లో వీర్రాజు మాట్లాడారు. ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి నిన్న కార్యక్రమాలు చేశారని ప్రకటించారు. అందులో 1,30,000 వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. వాళ్ళని ఎవరు పర్మనెంట్ చేయరు. వాళ్ళ పరిస్థితి వీళ్ళ అగమ్య గోచరం. మీరు ఆర్థికంగా డోల్ డ్రమ్స్లో ఉంది ప్రభుత్వం కాబట్టి అనేక అంశాల్లో నిబంధనలు పెడుతుంది. అందుకోసమే వీళ్ళని కూడా పర్మనెంట్ చేయలేదు. మీరు చేసే సంక్షేమాన్ని ఈ ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిన పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వైట్ పేపర్ కావాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అనంతపురం జిల్లా నాయనవారిపల్లిలో చెట్లు నరికేసిన ప్రాంతాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. బాధితులను పరామర్శించిన ఆయన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొత్త చెట్లను కొని ఇస్తామని భరోసా కల్పించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగదని, అనవసర ఖర్చు తప్ప ఏం లాభం ఉండదని ఆరోపించారు జేసీ. న్యాయం జరగదు ఈ గవర్నమెంట్ లో. నేను ఎవరో చెప్తాను, రైతాంగానికి కూడా చెప్తానా, ఆ 100-150 చెట్లు మనమే ఏదో అందరం ఇప్పిస్తే బాగుంటుంది. అది చేయండి. నన్ను అడిగితే పోయి కేసు కూడా పెట్టద్దండి, పోద్దండి, స్టేషన్ పిలిచి కూడా పోద్దండి. న్యాయం జరగదు. ఇంతకుముందు ఎప్పుడు లేని ఈ సంస్కృతి రాకూడదు. దయచేసి ఎవరో కొన్నోళ్ళు చెప్తాను, నాయన రానియద్దండి. నేను చెప్తా చూడు, మీరు చెట్లు ఇప్పిస్తారు, మీరు ఇప్పకపోతే నేను ఇప్పిస్తాను. ఏపీ ఆర్టీసీని మరింత ఆధునీకరిస్తున్నామన్నారు రవాణా మంత్రి పినిపే విశ్వరూప్. 998 కొత్త బస్సులు టెండర్ల దశలో ఉన్నాయని, వాటిని త్వరలోనే వినియోగంలోకి తెస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తిరుమల టు తిరుపతి, తిరుపతి టు తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో ప్రవేశపెడతామని, ఆ తర్వాత విశాఖ, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో కూడా తీసుకొస్తామన్నారు. మే 15న సీఎం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. కోనసీమ జిల్లాలో జరిగిన ఓ సన్మాన సభలో విశ్వరూప్ పాల్గొన్నారు. ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఈరోజు దాదాపు 998 కొత్త బస్సులని హైర్ బస్సులో తీసుకోవడం జరుగుతుంది. దానికి టెండర్ కూడా ప్రాసెస్ చేసాం. ఇప్పటికీ ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులను తొలిసారిగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుపతి నుంచి తిరుమల, తిరుమల నుంచి తిరుపతి 100 బస్సులను బుక్ చేయడం జరిగింది. ఫస్ట్ తొలి బస్సు మే 15కి ఎలా రానున్నది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తిరుమలలో శ్రీవాణి సన్నిధిలో, తిరుమలలో తిరుపతి దేవస్థానం చైర్మన్కి అందజేయడం జరుగుతుంది. అవి చూసిన తర్వాత స్టేజ్ వైజ్గా దాని పనితీరు గమనించిన తర్వాత, ఈ ఎలక్ట్రిక్ బస్సుల పనితీరు చూసిన తర్వాత, ఈ పొల్యూషన్ ఫ్రీ స్టేట్ చేయాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో వైజాగ్ కానీ, అదేవిధంగా విజయవాడ కానీ, తిరుపతి ఈ 3 నగరాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు పనిచేసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది దూకుడు ప్రదర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఇదే మార్గంలో కర్మకాండలకు వెళ్తున్న కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఎంత బ్రతిమలాడినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సీఎం పర్యటనతో తమ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారా అంటూ మండిపడ్డారు. పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని కేసీఆర్ కుటుంబం లక్ష్మణ రేఖ దాటుతోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారం ఎవడి సొత్తు కాదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి అన్నారు. పోలీసులను, అధికారులను తమ పార్టీ కార్యకర్తల్లా మార్చుకునే వైఖరి మానుకోవాలని కేసీఆర్ సర్కార్ను హెచ్చరించారు. ఖమ్మంలో సాయి గణేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబం నుంచి వచ్చి పని దొరికినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ మిగతా సమయాన్ని పార్టీ కోసం, సమాజం కోసం, ఈ బస్తీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి సాయి గణేష్. భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, మా కార్యకర్తల తరఫున సాయి గణేష్ మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో వాళ్ళ సోదరి, వాళ్ళ తల్లిగారు ఇద్దరు కూడా రానున్న రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అండగా నిలబడతారు. వారికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. రైస్ మిల్లర్లను కేంద్రం వేధిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనకుండా కక్షగట్టిందని విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. కేంద్రం చెప్పిన మీదట మిల్లర్లంతా ధాన్యం కొనుగోలు చేస్తుంటే కొనకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు. కొంటుంటే కిషన్ రెడ్డి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, రైస్ మిల్లను మొత్తం విజిలెన్స్ వాళ్ళని పెట్టి, ఎఫ్సీ వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేస్తాం. అంటే దాని మీద ఏమర్థం చెప్పండి? రైస్ మిల్లు ఎవరు కొనొద్దు, కొంటే నీ ఎంబడి పడతాం అంటే తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టి ఈ రైస్ కొనకుండా చేయాలి, ఒడ్డు కొనకుండా చేయాలి. రైస్ మిల్లు ఎంబడి పడతాం, వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తా అంటే వాళ్ళని కొనకుండా చేయాలి, వాళ్ళ గోదాములన్నీ సీజ్ చేయాలనే ప్రయత్నం. అంటే రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు కేంద్రం మీద పోరాటం చేయకుండా, కేంద్రం ఇంత గోస పెడుతుంటే నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు నాశనం చేశావు, కాంగ్రెస్ రైతాంగాన్ని నాశనం చేశావు. కొద్దిగా సపోర్ట్ గా మాట్లాడక ఎంక్వైరీ చేయండి, విజిలెన్స్ తోటి ఎంక్వైరీ చేయండి, రైస్ మిల్ అని సీజ్ చేయాలని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ చిల్లరగాళ్లతోటి రైతులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ హన్మకొండ సభలో వాడకూడని పదాలు వాడారని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. మంత్రి కేటీఆర్ తప్పుడు లెక్కలు చెప్పారని, తప్పుగా చెప్పినందుకు ఆయన పదవికి రాజీనామా చేసి మాట నిలబెట్టుకోవాలి అన్నారు. బండి పాదయాత్రతో భయం పుట్టి అభద్రతా భావానికి లోనై కేటీఆర్ హన్మకొండలో అలా మాట్లాడారు అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని, రాష్ట్రం దేనికి లెక్కలు చెప్పడం లేదన్న రుద్రమ కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణకి ఏమిచ్చిందో వివరించి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద మీరు రోజు డబ్బేసుకొని చెప్పుకుంటారు కదా, ఊళ్ళల్లో ఉపాధి మేమే కల్పించినామని. అటువంటి ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వానిదే. ఉపాధి హామీ పథకం కింద 17,458 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, బాధ్యత లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలను వేరే పథకాలకు మళ్లించుకున్నారు. ఎలా మళ్లించుకున్నారు అంటే వీళ్ళు లెక్కలు చెప్పరు. వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకంలకు ఈ పైసలు పోతాయి,
వీళ్ళు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకంలకు ఈ పైసలు పోతాయి. వీళ్ళు ఇచ్చుకుంటున్నటువంటి మిగిలినటువంటి కేసీఆర్ కిట్లకు ఈ పైసలు మళ్ళించుకుంటారు. లెక్క చెప్పమంటే చెప్పారు. 7,500 కోట్ల రూపాయలు తీసుకొని వేరే పథకాలకు మళ్లించుకున్నారు. ఇందులో ఉపాధి హామీ పథకం కింద దాదాపుగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు 17%, ఎస్టీలు 14% మంది బాగుపడతారు. ఇవాళ వాళ్లకు రావాల్సినటువంటి డబ్బును, వాళ్లకు కేంద్ర ప్రభుత్వం పని కల్పించడం కోసం ఇచ్చేటటువంటి డబ్బును కూడా ఇతర పథకాలకు మళ్లించి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజుకు చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టి ఆత్మకూరులో ఇవాళ యాత్ర ప్రారంభమైంది. సంజయ్తో కలిసి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. బండి యాత్రలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకే కొన్ని వర్గాలు కుట్ర పన్నుతున్నాయని, ఆ కుట్రను తిప్పికొట్టేందుకు కలిసికట్టుగా పోరాడాలి అన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా వైరాలో కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధు ప్రారంభించారు. ఎంత ఘోరాతి ఘోరంగా ఉందండి ఈ సమాజం. ప్రత్యేకించి ఈ సామాజిక వర్గం మీద దాడి లేదా కుట్రలు ఇరు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. లక్కీగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు అందరూ మనం గమనంలో తీసుకున్నాం. కానీ ఇక్కడ కేసీఆర్ గారు శ్రీరామ రక్షకు ఉండి ఈ సామాజిక వర్గాన్ని. కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మండిపడ్డారు. మంత్రి పువ్వాడతో పాటు ఆయన సతీమణిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు ఖమ్మంకు రేణుక ఏం చేశారో చెప్పాలి అన్నారు. మంత్రి సతీమణిని రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. అనంతరం రేణుకా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మల్కాజ్గిరి విష్ణుపురిలో దారుణం జరిగింది. గుడికి వెళ్లిన భక్తురాలిని పూజారి చంపేశాడు. భక్తురాలి ఒంటిపై ఉన్న నగల కోసం హత్య చేశాడు పూజారి. తలపై రాడ్డుతో మోదీ చంపినట్టు పోలీసులు తేల్చారు. డెడ్ బాడీని ప్లాస్టిక్ డ్రమ్లో పెట్టి ఆలయాన్ని పూజారి మురళీకృష్ణ శుభ్రం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు, పూజారితో పాటు నగలు కొనుగోలు చేసిన వ్యాపారి నందకిషోర్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి విష్ణుపురిలో దారుణం చోటు చేసుకుంది. గుడికి వెళ్లిన భక్తురాలిని పూజారి చంపేశాడు. భక్తురాలి ఒంటిపై ఉన్న నగల కోసం హత్య చేశాడు పూజారి. తలపై రాడ్డుతో మోదీ చంపినట్టుగా పోలీసులు తేల్చారు. డెడ్ బాడీని ప్లాస్టిక్ డ్రమ్లో పెట్టి ఆలయాన్ని పూజారి మురళీకృష్ణ శుభ్రం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు, పూజారితో పాటు నగలు కొనుగోలు చేసిన వ్యాపారి నందకిషోర్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి ఏపీ నుంచి ప్రతినిధులు రెండోసారి కూడా హాజరు కాలేదని, ఇది తమకెంతో బాధ కలిగించింది అన్నారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్. సమావేశానికి హాజరై అభ్యంతరాలు చెబితే వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీతమ్మ సాగర్, తుపాకులగూడెం ప్రాజెక్టులకు కూడా హైడ్రలాజికల్ అనుమతులు వచ్చాయని, మిగతా అనుమతులు కూడా త్వరలోనే వస్తాయి అన్నారు. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్కి టోటల్ షేప్లో క్లియరెన్సెస్ ఉన్నాయి మాకు. దోస్ ఆర్ నాట్ ఈవెన్ ద బిగ్ ప్రాజెక్ట్స్. చిన్న కాళేశ్వరం ఒకటి, చెనక కొరాట ఒకటి, చాటుప్పల్ హనుమంత్ రెడ్డి. సో మూడు ప్రాజెక్ట్స్ కలిపి దాదాపు అంటే నేను అనుకుంటున్నాను 5 TMC 6 TMC వరకు వాటర్ ఉంటుంది. దానికి కూడా దే ఆర్ కాన్షియస్లీ నాట్ అటెండింగ్. దే కెన్ కమ్, their objections can be taken on paper. Ultimately
ఫుడింగ్ అండ్ బింగ్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణకు హాజరు కావాలని 3 నోటీసులు ఇచ్చారు. హాజరైన 2 ప్రశ్నిస్తున్నారు. అభిషేక్ తో సంబంధాలు, డ్రగ్స్ పై ఆరా తీస్తున్నారు. పబ్ పై దాడి సమయంలో పబ్ లో ఉన్న 3 వ్యక్తులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3కి అభిషేక్ తో సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేదని చెప్పారు. వచ్చే నెల 6న వరంగల్లో కిసాన్ సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారని, ఈ సభకు రైతులు భారీ సంఖ్యలో తరలి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తాము చేసిన పోరాటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనడానికి ముందుకొచ్చింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొనంటున్నారు కాబట్టి మేము కొనమని వీళ్ళు చెప్తాం. ఇద్దరు కలిసి వీళ్ళు ఢిల్లీలో ధర్నా చేయటం, వాళ్ళు గల్లీలో వచ్చి ధర్నా చేయటం. ఈ ఇద్దరి వల్ల ధాన్యాన్ని ఇతర పంటలు పండించేటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పండించిన ప్రతి గింజను కొనేంత వరకు ఉద్యమం చేస్తామని చెప్పి తెలంగాణలో మల్టిపుల్ ఓటర్ల ఏరివేతపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. మల్టిపుల్ ఓటర్ కార్డులపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పొలిటికల్ పార్టీస్ కూడా కొంతమంది చెప్పారు ఏంటంటే మనం తీసుకువచ్చి వన్ వి గివ్ ద అప్లికేషన్స్, ఫిజికల్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఫోటోతో సహా ఇస్తాం. వీళ్ళు ఫోటో స్కాన్ చేసేటప్పుడు అన్ని ఫోటో తీసి ఒకేసారి స్కాన్ చేస్తారు, దానివల్ల మిస్ మ్యాచ్ చేస్తారు. అట్లాంటివి కూడా ఉండొచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్ దట్ ఆర్ దేర్. సో ఇవన్నీ చూసుకొని ఫైనల్గా ఎన్ని డూప్లికేట్స్ బయట వస్తాయి అది మనం చూద్దాం. సో కర్ణాటకలోని ముస్లిం విద్యార్థులు హిజాబ్ వివాదాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పలువురు విద్యార్థులు హిజాబ్ మాత్రమే కాక బుర్కాలు ధరించి పరీక్షలకు అటెండ్ అయ్యారు. అయితే వారిని కాలేజ్ సిబ్బంది అనుమతించలేదు. బుర్కా, హిజాబ్ తొలగిస్తేనే ఎగ్జామ్ రాయనిస్తామని సిబ్బంది చెప్పడంతో అందుకు అంగీకరించని 2 విద్యార్థినులు పరీక్షకు అటెండ్ కాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ కట్టడాల వివాదం కోర్టులో నడుస్తుండగానే అటు రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో దాదాపు 400 ఏళ్ల పురాతనమైన శివాలయాన్ని అక్కడ మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. ఆలయాన్ని మాత్రమే కాకుండా అందులో ఉండే శివలింగాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే శివలింగం చాలా బలంగా ఉండడంతో దాన్ని కట్టింగ్ మెషీన్లతో కట్ చేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్, రాజ్గఢ్ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు. ఇక శివాలయం చుట్టుపక్కల ఉన్న హిందూ నివాసాలు, షాపులను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. హన్స్ ఇండియా బస్ బిజినెస్ కాంక్లేవ్ 2 రోజుల కార్యక్రమం వైజాగ్ లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన బిజినెస్ ఎక్స్పర్ట్స్, పలు కంపెనీల అడ్వైజర్స్, ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం వైజాగ్ లో పెట్టడం ద్వారా బిజినెస్ పరంగా వైజాగ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మొదలైన ఈ కాంక్లేవ్ రేపు సాయంత్రం దాకా ఉంటుంది. 4-5 సెషన్లలో ఇనాగరల్ అండ్ కంక్లూజివ్ సెషన్స్తో కూడిన ఈ కాంక్లేవ్ ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద లాభం చేకూరుస్తుందని, చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తుందని, ఐటీ అండ్ అదర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో మల్టీ సెక్టరల్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6-7 సెక్టర్లలో కూడా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఇట్లాంటి సమిట్స్తోని, కాంక్లేవ్స్తోని ఉంటుంది. హన్స్ ఇండియాకి, బిజ్బజ్కి ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. మరోవైపు వర్షం కురిస్తే నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సినీ నటుడు రాజశేఖర్ జీవితాపై నగరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గరుడవేగ సినిమాకు డబ్బులు తీసుకుని దాటవేస్తున్నారని జోస్టర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమానులు హేమ కోటేశ్వరరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు తనఖా పెట్టి 26 కోట్ల రూపాయలు తీసుకుని తమకు తెలియకుండా తప్పుడు డాక్యుమెంట్లతో విక్రయించారని ఆరోపించారు. జీవిత డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి అని, అవకాశం వస్తే జీవిత రాజశేఖర్లు మమ్మల్ని వాడుకున్నారని ఆరోపించారు. త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తారని చెప్పారు. రాజశేఖర్ జీవితాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అండ్ హీరో రాజశేఖర్ వాళ్ళు చాలా మంచి మనుషులుగా చాలామంది అవుతుంటారు. వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలు, కుట్రలు మా జీవితాలను, మా బిజినెస్ను చాలా మార్చేశాయి. మా శ్రేయోభిలాషులందరికీ తెలుసు మేము ఎంత బాధపడుతున్నాము. వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చి చాలా వరకు అబద్ధాలు చెప్తుంటారు, నోటికి వచ్చినట్టు వాగుతుంటారు, మేమెవరో తెలియదని కూడా చెప్తుంటారు. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. రాజశేఖర్ ఏదో నంగనాచిలాగా అతనికి ఏమీ తెలియదు, చిన్న పిల్లవాడంటూ బయటకు వస్తుంటారు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం.